మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని పవన్పాడు గ్రామ పొలాల్లో బుధవారం నాడు గాంధీ జయంతి రోజు గుర్తు తెలియని మహిళా మృతదేహం విగతజీవిగా కత్తిపోట్లతో పడి ఉంది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు అక్కడికి అందుకొని మృతదేహం దగ్గరకు వచ్చి పరిశీలించారు. రూరల్ పోలీసులు మృతదేహం వద్ద పరిశీలించి బెల్లంకొండ మండలం ఎన్నాయిపాలెం త్రివేణిగా గుర్తించారు. ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసు ఈరోజు ఉదయం పమిడిపాడు ములకలూరు రెండు ఊర్ల పొలిమేరల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెరిఫై చేసి తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తా ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది. అతను కూడా యాక్సిడెంట్ అయ్యి అతను హాస్పిటల్ కూడా నర్సరావుపేట తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంట. ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీలు జరిగి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం. తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు. అది చూపించుకొని నిన్న 30వ తేదీ నైటు పెడుగురాళ్ళు వచ్చారు ఇద్దరు. 1వ తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇద్దరు చూపించుకుని ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు. ఉదయం 8 ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పొడిచి చంపేసి పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. మామూలుగా అంటే అదొక లెక్క ఉంటుంది. సరే నిన్న కూడా నాతో మాట్లాడిండుగా, అవసరమైతే బెరబాడి ఏదో చేద్దాము మామ, అది ఇది అవసరమైతే నేను కూడా వస్తాను అది ఇది అన్నట్టుగా మాట్లాడిండు. సరే రాయా, అవసరమైతే ఈ 2 నెలలు ఉండు, తర్వాత రేపు పాకాయ వేసి చేద్దాం అని కూడా నేను అన్నా. సరే మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మనకి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏదైంది అర్థం కాలేదు. ఒక్కడి గురించి కదా, కనీసం 4 ముగ్గురు లేని అలఫ్ అనేది ఎవరు చేయరు. అప్పులు చేసిండు, బాగా అప్పులు చేసి బెట్టిగులు కాసిండు. 20 లక్షలకు మన తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి అమ్మి బెట్టిగులు కాసిండు. అయిపోయింది, అప్పులైన ఇంట్లో జరగట్లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు 3 పిల్లమిద్దరు. అమ్మాయి కాళ్ళ పట్టీలు చవలి కూడా చిన్నవి కూడా లేకుండా మొత్తం బంగారం మొత్తం కూడా తాకట్టు పెట్టి మొత్తం చదరాల్సిన వాళ్ళకి మొత్తాన్ని చదిరి బెరన్ ఉంటే బెరన్ కూడా అమ్ముకొని వెళ్ళిపోయారు 3 పిల్లమిద్దరు. వెళ్ళిపోయి ఆడ బతుకుతున్నారు. 3 ఏళ్ళు అయింది. మన ఈ మధ్య పిల్లలకి జరాలంటే వచ్చి 10 రోజులు ఉండిపోయారు. మళ్ళీ నిన్న అయిపోయి గ్యాస్ ట్రబుల్గా ఉంది అన్నాడంట. అంటే సరేనా వాళ్ళ సార్కి చెప్పి గ్యాస్ ట్రబుల్గా ఉందండి అని చెప్పి చూపించుకొని వస్తామన్నారంట. సరే రాండి అయ్యా అని అంటే 3వ తారీఖు ఖచ్చితంగా వస్తామని అబ్బాయి చెప్పిండట. సరేనని వచ్చారు. నిన్న వచ్చి నాకు ఫోన్ చేసింది. మరి పోయి చూపించుకొని వచ్చారమ్మా అంటే చూపించుకొని రాలేదు. మరి గ్యాస్ ట్రబుల్ అన్నోడు మరి చూపించుకొని రాలేదు, రెటు బాలేదు, దొడ్లేరిపోయిండు. ఆడేమో ఆయన డాక్టర్ గారు లేరంట, వచ్చిండు రేపన్నా బావాలమ్మా. ఆయన కనుక రాకపోతే 2 రోజులు రెస్ట్ తీసుకుంటానంటే నువ్వు వద్దుగాని ఆయన కింద మళ్ళీ మా సార్ కాడ నమ్మకం పోయిద్ది, మళ్ళీ వేరే మనుషులు పెట్టుకుంటారు, మమ్మల్ని తీసేస్తారు, మళ్ళీ మన ఇద్దరం బాదామని రాత్రి ఫోన్ చేసింది. చాలాసేపు మాట్లాడింది. సరేనమ్మా అయితే మళ్ళీ పాదాంలే, అయిపోయి 2 రోజులు రెస్ట్ తీసుకొని వస్తాంలే, పోతే పాదాము, లేకపోతే ఆయనకి ఫోన్ చేసి 2 రోజులు ఆగిన తర్వాత వస్తామని చూద్దాంలే అని అన్నా. సరేనమ్మా, కాళ్ళకి పట్టీలు కూడా లేవు, ఇంట్లో తింటానికి ఏం లేవు, అసలు ఏడుపే తక్కువ అవుతుంది, పొద్దున ఒక ఇడ్లీ తిన్నాను. కారణాలు అప్పులు ఎక్కువైనాయి. వాడు మునిపోసారి మా ఇంటికి వచ్చి కూడా ఇంట్లో ఇబ్బంది అవుతుంది, జరగటం లేదు, తిట్టానికి బియ్యం లేవు, ఏమి లేవు, అప్పులు ఎక్కువైనాయి, నాకు పెళ్ళాను అరే తిక్కల పని చేయబాకరా, ఏం పనులా, ఏం మాటలు ఇప్పుడంటే అన్నం, ఇంకోసారి మాత్రం ఆ మాట అనొద్దు, బతికిన చేతగాక పిల్లల్ని చంపుకుంటా అయిందిరా అని నరిచా. నేను అరిచి ఇంకా డబ్బులు ఒక 1000-2000 ఇంటే పంపించా, బియ్యం భయం అని పంపించాం. అటే 1-2 నెలలు గడుపుకున్నారు. తర్వాత హైదరాబాద్ పోయారు. సరే పోయారు, మచ్చనంగా బాగానే బతుకుతున్నారు. అక్కడ రావాల్సిన డబ్బులు వచ్చి ఈ 2 నెలలు చేసి వచ్చి తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఏం జరిగిందో మరి చూపించుకొని పాదామన్నదో ఆ అమ్మాయి. మరి ఎట్టట ఏం జరిగిందో తెలియదు. ఇలా పొద్దున్న లేచిన కాంచి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 9ంటికి ఇంట్లో వచ్చి బయలుదేరారంట. రావడంతోనే మరి ఈ మధ్యలో మరి పాదామన్నదో ఆ అమ్మాయి ఏమన్నదో మరి వీడు ఏమి కడుపులో పెట్టుకున్నాడో ఏమో తెలియదు. ఆ అమ్మాయి మాత్రం ఒళ్ళంతా చంపింది కాదు, ఎవరో 2-3 కలిసి చేసింది. వాడికి అప్పులైతే పెళ్ళాన్ని బతికి చేత కాకపోతే నేను బతికించుకుంటా.
నా బిడ్డనే బతికించుంటా, నా బిడ్డనే వాడి భార్య అయినా